అన్వేషణ చెప్తుంటాడు వీడియోస్లో 30 లక్షలు వచ్చాయి, ₹1,00,00,000 వచ్చాయి అనేది. ఆయనకి జస్ట్ ఈరోజు ఇక్కడ వీడియో పెడితే ₹1,00,00,000 రాలేదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కష్టపడ్డాడు. దాని తర్వాత ఆ రేంజ్కి వెళ్ళాడు ఆయన. అంత ఈజీగా అయితే డబ్బులు రాలేదు ఆయనకి. సో మనం జస్ట్ ఆ ఎండ్ రిజల్ట్ మాత్రమే చూస్తాం. ఓకే, ₹1,00,00,000 వచ్చేసారు ఆయనకి, మనం కూడా చేద్దామని. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ఖాదర్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూర్ ఆల్ డూయింగ్ రియలీ గ్రేట్ అనమాట. సో మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది వీడియో ఏంటి దీని గురించి అని చెప్పి. అవును, చాలా రోజుల తర్వాత, చాలా కష్టాలు పడ్డ తర్వాత, ఎన్నెన్నో వీడియోలు చేసి, ఏవేవో చేసి, ఎస్ఈఓలు చేసి, అది చేసి, ఇది చేసి, మొత్తానికైతే యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ అయితే సంపాదించాం ఈరోజు. అంటే కొంచెం చాలా ఆనందంగా ఉంది ఫస్ట్ పేమెంట్ యూట్యూబ్ నుంచి వచ్చిందని. కానీ ఈ పేమెంట్ అంతా ఈజీగా రాలేదు. దీనికోసం చాలా కష్టాలు అయితే పడ్డాను అనమాట ఈ పేమెంట్ కోసం. అంటే మీకు చాలామంది యూట్యూబ్ ఛానల్స్లో చెప్పేస్తూ ఉంటారు, యూట్యూబ్లో లక్షలు సంపాదించవచ్చు, కోట్లు సంపాదించవచ్చు ఇలా అని. సంపాదించవచ్చు, అది అబద్ధమైతే కాదు. కానీ అలా సంపాదించాలంటే మీకు చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ మీకు కొన్ని లక్షల కోట్ల వ్యూస్ వస్తే మాత్రమే మీకు అన్ని డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే అంత డబ్బులు అయితే రావు. సో ఈరోజు అయితే నేను మీకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్లో ఎంత వచ్చింది, దానికోసం నేను ఎన్ని రోజులు కష్టపడ్డ తర్వాత అంత అమౌంట్ నాకు వచ్చింది అని మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో దీనివల్ల మీకు ఏమంటుందంటే, చాలామందికి ఒక అపోహ ఉంటుంది యూట్యూబ్ నుంచి అలా సంపాదించచ్చు, ఇలా సంపాదించచ్చు అని. అవన్నీ నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తా. సో వీడియో అయితే మొత్తం చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అండ్ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. సబ్స్క్రైబ్ అయితే చేయండి ఛానల్ని మర్చిపోకుండా. సో సరే, ఇంకా స్టార్ట్ అయితే చేద్దాం. సరే, మనం ఫస్ట్ ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసామనేది అక్కడి నుంచి అయితే వస్తా. ఇప్పుడు చెప్తా ఉండండి ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశా అనేది. సో ఇప్పుడైతే నేను మీకు ఫస్ట్ నుండి తీసుకెళ్తా. మనం ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేసాం రా అంటే 25th జూలై 2022లో అయితే స్టార్ట్ చేసాం. అంటే నా బర్త్డే అయిపోయిన ఒక 4 days తర్వాత ఛానల్ అయితే స్టార్ట్ చేశాను నేను. 2 years అయింది ఛానల్ స్టార్ట్ చేసి. ఇప్పటికి 2 years ప్లస్ అయిపోయింది అనుకోండి. 2 yearsలో నాకు 2,70,000 వ్యూస్ అయితే వచ్చాయి ఓవరాల్గా. సో ఛానల్ మానిటైజ్ చేయడానికి నాకు 1 year అయిపోయింది. సో 25th జూలై నుంచి తీసుకుంటే 2022 నుంచి 25th జూలై 2023 వరకు నాకు మానిటైజేషన్కే టైం పడిపోయింది. ఎందుకంటే యూట్యూబ్లో కొన్ని రూల్స్ ఉంటాయి, మీకు గైడ్లైన్స్. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, దాని తర్వాత 4,000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి, దాని తర్వాత మీకు మానిటైజ్ అవుతుంది అని చెప్పి కొన్ని రూల్స్ ఉంటాయి. సో ఆ రూల్స్ అయితే ఖచ్చితంగా మీరు అచీవ్ అయిన తర్వాతే మీకు మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేసుకోవాలి. అదంతా మీకు తెలుసు ఆల్రెడీ, రైట్? సో యూట్యూబ్లో అర్నింగ్ అనేది అంత చాలా ఈజీగా అయితే రాదు, అదైతే మీ అందరికీ తెలుసు అనుకుంటా. సో నేనేం చెప్తానంటే, ఇప్పుడు 1 సంవత్సరం తర్వాత మన ఛానల్ అయితే మానిటైజ్ అయింది. ఆ మానిటైజ్ చేయించడానికి ఎంత కష్టపడాలనేది ఇప్పుడు చెప్తాను మీకు. కన్సిస్టెంట్గా వీడియోస్ పెట్టినా కూడా ఒక 100 కానీ 150 అంత వ్యూస్ వచ్చిన తర్వాత వీడియోస్ అయితే ఆగిపోయాయి అనమాట. అంతకుమించి వ్యూస్ వచ్చి అయితే రావు. సో కాన్స్టెంట్గా ఎక్స్ప్లోర్ చేశా, ఎలాంటి టాపిక్స్ తీసుకుంటే మంచి వ్యూస్ వస్తాయి, ఎలాంటి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తే మంచి రీచ్ వస్తుంది ఛానల్ కానీ చాలా కష్టపడ్డాను. అండ్ దాని తర్వాత నాకు అర్థమైంది ఏంట్రా అంటే, మనం ఫస్ట్ నథింగ్ ఫోన్తో వీడియోస్ షూట్ చేసేవాళ్ళం, మీకు తెలుసు అనుకుంటా. మా ఛానల్లో వెనక్కి వెళ్ళి ఫస్ట్ వీడియోస్ చూడండి, అంత క్వాలిటీగా ఉండవు అవి. సో నథింగ్ ఫోన్ తీసుకొని వాటితో అయితే వీడియోస్ షూట్ చేసేవాళ్ళం అనమాట. ఆ వీడియోస్ అంత క్వాలిటీగా ఉండేవి కాదు. సో నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంట్రా అంటే, మంచి క్వాలిటీ వీడియోస్ వస్తే మంచి రీచ్ వస్తుందని చెప్పి ఎక్కడో చదివా నేను. సో ఇంకా దీంతో పని అయ్యేలా లేదరా అనుకొని మంచి వ్లాగింగ్ కెమెరా కోసం సెర్చ్ చేయడం అయితే స్టార్ట్ చేశా. అలా సెర్చ్ చేసేటప్పుడు, వెతికేటప్పుడు నాకు ఇవి DJI క్యామ్స్ ఉన్నాయి కదా, DJI ఆస్మో అని చెప్పేసి గోప్రో లాగా ఉంటాయి, అవి నాకైతే దొరికాయి. నేను అది తీసుకోవాలా, లేకపోతే DSLR తీసుకోవాలా, లేకపోతే మిర్రర్లెస్ తీసుకోవాలని చాలా కన్ఫ్యూజన్లు అయితే ఉన్నా. అప్పుడు నాకు అర్థమైంది ఏంట్రా అంటే, మీరు మిర్రర్లెస్ కానీ DSLR కానీ తీసుకుంటే అందులో మీకు స్టెబిలిటీ అంతగా ఉండదు, వీడియో స్టెబిలిటీ. సో మనం ఎలా అంటే, మనం బిగినర్ వీడియో షూటింగ్లో, మనకు అంత ఐడియా లేదు ఎలా షూట్ చేయాలి. మనం అది కాకుండా మనమంతా ప్రో కూడా కాదు వీడియో షూటింగ్లో. సో అందుకని చెప్పేసి DJI ఆస్మో యాక్షన్ అని చెప్పి ఒక క్యామ్ ఉంటుంది, DJI ఆస్మో యాక్షన్ 3 అని, అదైతే తీసుకున్నాను అనమాట. అది నాకు 35,000 ప్లస్ పడింది. అది ఒక ఇన్వెస్ట్మెంట్, సరేనా? అక్కడ ఇంకా మీరు ఎక్స్పెన్సెస్ లెక్క పెట్టుకోండి. 35,000 ఫస్ట్ ఎక్స్పెన్సెస్ పడిపోయాయి, కానీ మనకి యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే లేదు. ఓకే, ఆ 35,000తో క్యామ్ తీసుకొని వాటితో ఇంకా వ్లాగ్స్ చేయడం స్టార్ట్ చేశా. మంచి క్వాలిటీ, మంచి స్టెబిలైజేషన్, మంచి అవుట్పుట్ అయితే వచ్చేది. సో వాటితో ఇంకా వీడియోస్ అయితే స్టార్ట్ చేశా, మంచి వీడియోస్ అయితే షూట్ చేశా. కొంచెం రీచ్ వచ్చేది. కొన్ని వీడియోస్ నాకే తెలియదు ఎందుకు పైకి వెళ్తున్నాయని చెప్పి అలా వెళ్ళిపోయి మళ్ళీ డ్రాప్ అయిపోయేవి. ఇంకా సర్లే చేసుకుంటూ వెళ్దాం అలాగే. ఇంకా మీకు తెలిసే కదా, ఇంకా ఒక వీడియో మనకు మంచి రీచ్ రాకపోతే మనం డిసప్పాయింట్ అయిపోతాం. ఆపేద్దాంరా, మన వీడియోలు ఎవరు చూడట్లేదు, ఎందుకు ఆపేద్దాం అనుకుంటాం. కానీ నేను ఆపలేదు, అలాగే చేసుకుంటూ వెళ్ళా.
మధ్య మధ్యలో కాస్త డల్ అయినప్పుడు ఒక 1 వీక్ అలా గ్యాప్ తీసేసుకునేవాడిని వీడియోస్ ఎడిట్ చేయకుండా పెట్టకుండా. కానీ దాని తర్వాత కంటిన్యూస్గా అయితే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాను అనమాట. ఒక స్టేజ్లో ఛానల్ స్టార్ట్ చేసిన 2 మంత్స్ 3 మంత్స్కే మా ఫ్యామిలీలో మొత్తం రూమర్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. 10,000 వచ్చాయంట, 20,000 వచ్చాయంట ఛానల్లో, 30,000 వచ్చేసాయంట, డబ్బులు పడుతున్నాయి యూట్యూబ్లో అని. అంటే వాళ్ళకి తెలియదు కదా యూట్యూబ్లో డబ్బులు ఎలా పడతాయి ఏంటి అనేది. సో అలా అనుకోవడం అయితే స్టార్ట్ చేశారు. సో ఎలాగోలా ఇంకా ఛానల్ స్టార్ట్ చేసాం, ఇంకా వదలకూడదని చెప్పి వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశా. ఫస్ట్ వీడియో ఆడలేదు, సెకండ్ వీడియో ఆడలేదు, థర్డ్ వీడియో కూడా ఆడలేదు, ఫోర్త్ వీడియో జస్ట్ అలా ట్రై చేద్దామని బింబిసారా సినిమాకి వెళ్ళి ఒక చిన్న రివ్యూ లాగా షూట్ చేసి పెట్టేసా. దానికి 2,000 పైగా వ్యూస్ వచ్చేసాయి. ఇదేంట్రా అని చూసుకుంటే వీడియోలో ఏం లేదు, కంటెంట్ లేదు, ఏం లేదు, కానీ వ్యూస్ అయితే వచ్చేసాయి. సర్లే ఇంకా మన కంటెంట్ వేరు కదా, మనం ట్రావెల్ ఇంకా ఫుడ్లోనే చేయాలనుకుంటున్నాం, రివ్యూస్ మనకు వద్దు సినిమాలు, జస్ట్ ట్రై చేసామంతే. 2,000 వ్యూస్ అయితే వచ్చాయి. కానీ మనం మన కంటెంట్కే స్టిక్ వద్దామని చెప్పి మళ్ళీ రివ్యూస్ని వదిలేసి మళ్ళీ అలాగే కంటెంట్ మీద ఫోకస్ చేసి కంటెంట్ మీదే స్టార్ట్ చేశాను అనమాట. కొన్ని వీడియోస్ చేసా, అంటే సోషల్ మీడియాలో ఎప్పుడు సెర్చ్ చేసేదే ఏది ట్రెండింగ్లో ఉంది అని చెప్పేసి. అండ్ మీకు తెలియని విషయం ఏంటంటే మన దగ్గర బైక్ అయితే లేదు బెంగళూరులో. సో బెంగళూరులో మీరు ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళాలంటే either మీరు BMTC అయితే యూజ్ చేసుకోవాలి, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్, లేదంటే ఎవరిని ఒకరిని అడుక్కొని బైక్ తీసుకెళ్ళాలి. ప్రతిసారి ఏదో ఒక ఫ్రెండ్ని అడిగి బైక్ అయితే తీసుకునేవాడిని. ఒకవేళ బైక్ దొరక్కపోతే ఏదో ఒక ఫ్రెండ్ని వలేసి వాడిని కూడా తోడుగా తీసుకెళ్ళాను అనమాట, పదంపరా నువ్వు కూడా వెళ్దామని. సో అలా ఇంకా వీడియోస్ అయితే షూట్ చేయడం స్టార్ట్ చేసాం. మంచి క్యామ్ అయితే కొన్నాం, దాంతో వీడియోస్ అయితే స్టార్ట్ చేసాం, మంచిగా వీడియోస్ చేస్తున్నాం. కానీ రీచ్ అయితే రావట్లా. ఇంకా వీడియోస్ని రీచ్ ఎలా చేయించాలి అని చెప్పి చాలా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత అర్థమైంది ఏంట్రా అంటే SEO చేయాలి వీడియోస్కి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజ్ చేస్తే బాగా వ్యూస్ వస్తాయని చెప్పి చదివా. ఇంకా దాన్ని ఆప్టిమైజ్ ఎలా చేయాలరా అంటే హ్యాష్ట్యాగ్లు అంటారు, ట్యాగ్స్ అంటారు, డిస్క్రిప్షన్ బాగుండాలి అంటారు, వీడియో మెటాడేటా అంటారు, ఆ డేటా ఈ డేటా అని చెప్పి మొత్తం నేను సజెస్ట్ చేసేది ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్కి వ్యూస్ ఎలా రావాలని మాత్రం సెర్చ్ చేసేది చూడకండి. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా చెప్తారు. అదంతా వింటే మీ బ్రెయిన్ మొత్తం అవుట్ అయిపోతుంది. మీరు మంచి కంటెంట్ చేసి పెడితే వ్యూస్ ఆటోమేటిక్గా వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది అంతే. ఓకే, ఇంకా అలాగే వీడియోస్ అయితే షూట్ చేసుకుంటూ వెళ్ళా. కొన్ని చోట్ల అయితే ఇప్పుడు కొన్నిసార్లు ఏమైందంటే ఒక వీడియో షూట్కి ప్లాన్ చేసి, నాకు ఆఫీస్ వచ్చి బేసికల్లీ ఒక 6 days ఉంటుంది. సండే ఒక్కటే నాకు ఆఫ్. సో సండే మాత్రమే మనం షూట్ చేయాలి. ఓకేనా, సండే మాత్రమే షూట్ చేయాలంటే సండే షూట్కి వెళ్ళి అక్కడ స్టార్ట్ చేసేటప్పుడు మధ్యలో వర్షాలు పడి ఆగిపోయి మళ్ళీ వెనక్కి వచ్చేసి మళ్ళీ నెక్స్ట్ వీక్ దాకా దాన్ని పోస్ట్పోన్ చేసి మళ్ళీ వెళ్ళి ఇలా చాలాసార్లు షూట్ చేసాం. ఓకే, అండ్ నాతో పాటు చాలామంది ఫ్రెండ్స్ కూడా వచ్చి నాకు చాలా హెల్ప్ చేశారు కెమెరా షూట్ చేయడంలో కానీ, వీడియోస్ రికార్డ్ చేయడంలో కానీ చాలామంది హెల్ప్ చేశారు. సో అందరికీ చాలా థ్యాంక్స్ అనమాట ఇక్కడ. అండ్ అలాగే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్ళాం. చాలా నెగిటివ్ కామెంట్స్ అయితే వచ్చాయి, ఇలా చాలా అయితే వచ్చాయన్నమాట. ఒక స్టేజ్లో ఏమనిపించిందంటే ఇంకా మానిటైజ్ అవ్వదు మన ఛానల్, 6 నెలలు అయిపోయింది, 7 నెలలు అయిపోయాయి, 9 నెలలు అయిపోయాయి, ఇంకా మానిటైజ్ అయ్యే ఛాన్స్ లేదు, డబ్బులు ఇంకా మనం మర్చిపోవాల్సిందే, ఇంకా గివ్ అప్ ఇచ్చేయాల్సిందే అనుకున్నా. ఆ స్టేజ్కి అయితే వెళ్ళిపోయా. దాని తర్వాత ఇంకెలాగోలాగా మానిటైజ్ చేయాలరా అని చెప్పి నాన్ స్టాప్గా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశా. ఏది దొరికితే అది వీడియో చేయడం పెట్టడం అలా స్టార్ట్ చేశాను అనమాట. దాని తర్వాత బాగా గుర్తుంది నాకు, ఆఫీస్లో ఒక చిన్న ట్రిప్ వచ్చింది, చెన్నైకి వెళ్ళాలి ఒక క్లయింట్ ట్రైనింగ్ మీద అని కాన్సెంట్రిక్స్లో. సో ఆ చెన్నైకి వెళ్ళేటప్పుడు నా దగ్గర ఉన్న DJI క్యామ్ ఇవన్నీ ప్యాక్ చేసుకుని వెళ్ళాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ బీచ్లో ఒక వీడియో షూట్ చేశా. అది మీకు ఐ బటన్లో ఇస్తా, ఏ బీచ్లో ఏంటి అని అక్కడ మీరు చూడొచ్చు. ఆ బీచ్లో షూట్ చేసేటప్పుడు క్యామ్లోకి వాటర్ వెళ్ళిపోయి మైక్ ఇది ఉంటుంది కదా పోర్ట్, USB Type-C పోర్ట్, అది డ్యామేజ్ అయిపోయింది. ఇంకా మైక్ కనెక్ట్ అవ్వట్లా. ఇంకా మైక్ లేకుండా కంటెంట్ చేయాలరా అంటే వాయిస్ క్లారిటీ రాదు, సో వ్యూస్ రావు. అండ్ మీకు మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి నాకు ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇంకా మైక్ లేకుండా అయితే కంటెంట్ చేయలేం. ఆల్రెడీ 35,000 పెట్టి కొన్న క్యామ్ 3 months కూడా అవ్వాలా, పోయింది. ఇంకా మళ్ళీ ఎట్లా అని ఆలోచిస్తుంటే ఇంకా వేరే ఆప్షన్ లేదు. బురదలో దిగేసిన తర్వాత ఇంక ఎలాగైనా సరే బయటికి రావాల్సిందే. సర్లే అని చెప్పి మళ్ళీ ఇంకో 35,000 పెట్టి EMIలో ఇంకొక క్యామ్ కొన్నాం మళ్ళీ. ఓకే, సో అక్కడికి 35 మనకు 70,000 దాకా అయిపోయింది. సరే, కానీ మనకు ఇంకా యూట్యూబ్ నుంచి ఇన్కమ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. 70,000 ఖర్చు పెట్టి క్యామ్ కొనేసి ఇంకా చెన్నైలో కూడా మళ్ళీ వీడియో షూట్ చేసుకుంటా అలాగే వెళ్తూ ఉండి, దాని తర్వాత ఇంకా లాస్ట్ 2 months ఉంది 1 year కంప్లీట్ అవ్వడానికి. ఆ 2 monthsలో కనుక మానిటైజ్ అవ్వకపోతే ఛానల్ మళ్ళీ మానిటైజ్ అవ్వదు, మళ్ళీ ఇంకా టైం అలాగే పొడుగుతూ ఉంటుంది 1 year దాకా. సో ఇంకా నాన్ స్టాప్గా వీడియోస్ పెట్టడం అనేది స్టార్ట్ చేశా. సో మొత్తానికి జూలై 2023లో మన ఛానల్ అయితే మానిటైజ్ అయిపోయింది. ఓకేనా,
ఛానల్ మానిటైజ్ అయిన తర్వాత జూలై నుంచి మనమైతే అర్నింగ్ స్టార్ట్ చేసాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ జూలై నుంచి మనం అర్నింగ్ స్టార్ట్ చేస్తే ఈ ఇయర్ అంటే 2024 సెప్టెంబర్లో మనకు పేమెంట్ వచ్చింది. సెప్టెంబర్లో అంటే ఆగస్ట్లో వచ్చింది అనుకోండి, లాస్ట్ మంత్ ఆగస్ట్ 21 వచ్చింది. సో 1 ఇయర్ కష్టపడితే మనకు 1 ఇయర్ అంతా మానిటైజేషన్లో వెళ్ళిపోయింది. మానిటైజ్ చేయించడానికి కష్టాలు, ఆ టార్గెట్లు ఇవన్నీ అచీవ్ చేయడానికి. సెకండ్ ఇయర్ మొత్తం అర్నింగ్లో వెళ్ళిపోయింది. సెకండ్ ఇయర్ మొత్తం కష్టపడితే నాకు ఇప్పటికైతే నా చేతులకి ఫస్ట్ పేమెంట్ వచ్చింది. అది ఎంత వచ్చింది అనుకుంటున్నారు? అది కూడా పెద్ద లెక్క ఏం కాదు, అది ఇంకా అసలు మామూలుగా ఉండదు. 1 ఇయర్ సంపాదించిన అమౌంట్ ఎంతరా అంటే నాకు యూట్యూబ్లో అర్నింగ్ వచ్చేసి $108 వచ్చింది. $108 అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత? సో మనకు వచ్చిన అర్నింగ్ ఎంతరా అంటే $108.75 వచ్చింది. సో మీకు యూట్యూబ్ రూల్స్ ఏంటంటే మీకు మినిమం $100 పేమెంట్ క్రాస్ అవ్వకుండా మీకు పేమెంట్ అయితే రిలీజ్ చేయదు యూట్యూబ్, అది అందరికీ తెలిసిందే. సో $108 అంటే $9,123 మనకు పేమెంట్ వచ్చి యూట్యూబ్ నుంచి వచ్చేసింది. ఓకేనా? కానీ ఇదంతా మనకు రాలేదు కరెక్ట్గా, దీంట్లో కట్టింగ్స్ ఉంటాయి. మళ్ళీ యూట్యూబ్ ఏం చేశాడంటే ఈ $108 $1 కట్ చేశాడు ట్యాక్సెస్ కింద. సో $108 అయితే వాడు రిలీజ్ చేశాడు. అంటే ఎంత? మీరు $108 వేసుకుంటే $8,970 మీకు వచ్చినట్టు. ఓకేనా? ఇది పేమెంట్ యూట్యూబ్ నుంచి నాకు రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ ఇంకా కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ ఉంటాయి, ఎందుకంటే మనకు అమౌంట్ డాలర్స్లో పడుతుంది. ఇంకా మన బ్యాంక్స్ ఏం చేస్తాయంటే కొంచెం కట్ చేసుకొని కరెన్సీ అంటే అమౌంట్ డాలర్స్ నుంచి రూపీస్లో కన్వర్ట్ చేసిన దానికి ఛార్జెస్ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ మనకి ఇస్తారు. ఓకే, సో $8,900 మనకి యూట్యూబ్ నుంచి వచ్చిన తర్వాత బ్యాంక్ ఎంత కట్ చేసుకుందిరా అంటే బ్యాంక్ అందులోంచి ఇంకొక $200-300 కట్ చేసి మనకు రౌండ్ ఫిగర్ చేసి $7,900 $8,200 ఏమో ఇచ్చింది. అంటే ఒక $400-500 కట్ చేసింది బ్యాంక్. ఇది మనకు వచ్చిన పేమెంట్. అంటే మనకు యూట్యూబ్ నుంచి ఎంత వచ్చిందిరా 1 ఇయర్ కష్టపడిన తర్వాత అంటే $8,200 అయితే వచ్చింది. ఓకేనా? సో ఇప్పుడు మీరు అనుకోవచ్చు వీడికి 1 ఇయర్ ఎందుకు పట్టిందిరా అమౌంట్ తీసుకోవడానికి అంటే, చూడండి ఇప్పుడు మీరు ఒక సెలబ్రిటీ కాదు, మనమేమో పెద్ద సెలబ్రిటీ కాదు, స్టార్ట్ చేసాం వీడియోస్, మంచి కంటెంట్ ఇద్దాం అందరినీ ఎంటర్టైన్ చేద్దామని. అంతగా మంచి వ్యూస్ అయితే రాలేదు మనకు కూడా, చేసుకుంటూ వెళ్ళాం అలానే. కొన్ని వీడియోస్ 50,000 టచ్ అయ్యాయి, కొన్ని వీడియోస్ 30,000 టచ్ అయ్యాయి వ్యూస్, కొన్ని వీడియోస్ 10,000 8,000 అలా టచ్ అవుతూ వెళ్ళాయి. మీకు అందరికి తెలిసే ఉంటుంది, ఒక ట్రావెల్ వీడియో చేయాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లైట్ వీడియోనే తీసుకోండి. ఒక ఫ్లైట్లో జర్నీ చేసి ఒక వీడియో చేయాలి అంటే మన ఇండియాలో 2,000 లేకుండా ఒక ఫ్లైట్ టికెట్ కూడా రాదు. ఓకేనా? సో మనం $2,000 పెట్టి ఫ్లైట్ టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఛార్జెస్, మళ్ళీ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ బెంగళూరు రావడానికి ఛార్జెస్. అంటే మనకు ఉండేది ఒక రోజే షూట్ చేయడానికి, సండే మాత్రమే. ఆ ఒక సండేలో మనం వెళ్ళి వచ్చేసి మళ్ళీ మండే ఆఫీస్కి వెళ్ళాలి. ఓకేనా? సో అలా షూట్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. ఒక రోజుకి 3,000-4,000 ఖర్చు అయిపోతుంది షూట్ చేయడానికి. కానీ ఎందుకురా డబ్బులు రానప్పుడు ఎందుకు చేసేవారని మీరు కూడా అనుకోవచ్చు. ఒక విష్ ఉంటుంది లోపల, లైక్ మనం కూడా చేయాలి, మనం కూడా సంపాదించాలి, మనం కూడా అందరినీ ఎంటర్టైన్ చేయాలి, మంచి కంటెంట్ ఇవ్వాలని చెప్పి, రైట్? సో అలానే స్టార్ట్ చేసాం, ఇంకా తప్పదని చెప్పి ఆ క్రెడిట్ కార్డులు వాడి ఈ క్రెడిట్ కార్డులు వాడి ఎంతెంతో ఖర్చు అయితే చేసాం. సో మనకైతే ఇప్పుడు పేమెంట్ అయితే స్టార్ట్ అయ్యింది యూట్యూబ్లో, మనకు ఫస్ట్ పేమెంట్ కూడా వచ్చేసింది. హ్యాపీగా అయితే ఉంది. ఇన్ని రోజులు కష్టపడిన తర్వాత మంచి పేమెంట్ వచ్చింది యూట్యూబ్ నుంచి. ఒక రకంగా లైట్గా సక్సెస్ అయినట్టు అయితే అనిపించింది అనమాట. ఇంకా లాస్ట్ 1 మంత్ నుంచి వీడియోస్ ఎందుకు పెట్టలేదురా అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉండేవి, వాటి వల్ల అయితే వీడియోస్ అయితే పెట్టలేదు ఎడిట్ చేయకుండా. అండ్ మనం జాబ్ కూడా చేంజ్ అయ్యాం, కాన్సెంట్రిక్స్ని వదిలేసి వేరే కంపెనీకి అయితే షిఫ్ట్ అయిపోయాం అనమాట. బాగుంది వర్క్ అక్కడ, చాలా బాగుంది. అక్కడ కూడా మీకు ఒక ఏమంటారు దాన్ని ఆఫీస్ వ్లాగ్ చేసి పెడతా. అండ్ కాన్సెంట్రిక్స్ని ఎందుకు వదిలేసాం అనేది కూడా చెప్తా తర్వాత వీడియోస్లో. ఇప్పుడు జస్ట్ మానిటైజేషన్ గురించి, యూట్యూబ్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దాని గురించే స్టిక్ అయిదాం. సో పేమెంట్ అయితే వచ్చేసింది. అండ్ ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ప్లాన్ చేస్తున్నా. ఇంకా నాకేంటంటే ఒక విష్ ఉందన్నమాట, అన్వేష్ లాగా, నా అన్వేషణ ఉన్నాడు కదా, ఆయనలాగా ప్రపంచం తిరగాలి, మీకు చూపించాలి మొత్తం అని చెప్పి. కానీ మనకు వచ్చే ఇన్కమ్ కానీ అండ్ మనం చేసుకునే శాలరీ ఇన్కమ్ కానీ సరిపోద్ది దానికి. సో అందుకని చెప్పి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. అండ్ వీడియోస్ అయితే షూట్ చేయలేకపోతున్నాం టైం టు టైమ్, ఎందుకంటే ఒక్క వీడియో మీకు ఈ రోజులో షూట్ చేయాలంటే మినిమం 3,000 నుంచి 4,000 ఖర్చు అయిపోతున్నాయి. అండ్ అంత వ్యూస్ కూడా రావట్లేదు. సో మీకు వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయా లేదా కామెంట్లు పెట్టి చెప్తే నాకు కూడా అర్థమవుతుంది ఏంటి విషయం, మనం ఇంకా ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలా,
ఏంటనేది. అట్ ది ఎండ్ పాయింట్ ఏంట్రా అంటే మీకు మంచిగా కంటెంట్ ఇవ్వడం, అది ఒకటే ఎండ్ పాయింట్. అది ఇవ్వడానికి మీరు ఎన్ని ఫీడ్బ్యాక్లు ఇచ్చినా తీసుకుంటా, దాన్ని బట్టి మనం ఇంకా మూవ్ ఆన్ అవుదాం మంచి కంటెంట్ చేసుకోవడానికి. సో ఇలానే ఆదరిస్తారని అనుకుంటున్నా రాను. అండ్ ఇంకా చాలా ప్లాన్స్ ఉన్నాయి మన దగ్గర. సబ్స్క్రైబర్ సిరీస్ చేయాలి, సబ్స్క్రైబర్లతో తిరగాలి, ఇది చేయాలి, అది చాలా ఉన్నాయి ప్లాన్స్. అన్నీ చెప్తా రాను వీడియోస్లో. అండ్ మీకు నిజంగా మన ఛానల్ కనుక నచ్చితే సపోర్ట్ చేయాలి అనుకుంటే జాయిన్ బటన్ ఉంటుంది. మీరు జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి మంత్లీ ఒక 100-200 రూపాయలు కూడా మీరు పే చేసుకున్నా కూడా నాకు చాలా సపోర్ట్ అవుతుంది అది ఛానల్కి. సో జాయిన్ అవుతారని అనుకుంటున్నా. ఓకే. అండ్ మన ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో కూడా మన జాయిన్ బటన్ ఉంటుంది. దాని తర్వాత లింక్స్ కూడా ఉంటాయి. మీకు షాపింగ్ చేయాలనుకున్నా కూడా వాటి ద్వారా మీరు కావాలని కొనుక్కోవాలని అమెజాన్లో వెళ్ళి షాప్ చేసుకుంటే మనకు కొంచెం కమిషన్ వస్తుంది అమెజాన్ ఇన్ఫ్లుయెన్సర్ ప్రోగ్రామ్ కింద. సో అది కూడా మనకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఎంకరేజ్ చేస్తారు ఛానల్ని నేను అనుకుంటున్నా. సో ఇంకా ముందు వీడియోస్ అయితే చింపేద్దాం. మంచి వీడియోస్ అయితే వస్తాయి, మంచి కంటెంట్ అయితే వస్తుంది. చాలా ప్లాన్ అయితే చేస్తాను. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండి ఆ జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి కొంచెం జాయిన్ అయ్యి ఫినాన్షియల్ కూడా కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి కంటెంట్ ఇస్తాం మీకు. ఇంకా మనం ఇంటర్నేషనల్ ట్రిప్స్ కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాం, కానీ మన బడ్జెట్ అంత లేదు. సో మీరు కొంచెం సపోర్ట్ చేసి తోడుగా నిలబడితే ఒక ఫ్యామిలీ లాగా మనం ఇంకా ముందుకు వెళ్దాం. ఇంకా మంచి వీడియోస్ అయితే చేద్దాం, అల్లాడించేద్దాం అంతే ఇంకా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ యూట్యూబ్లో సస్టైన్ అయ్యి బ్రతికి బయటపడి సంపాదించడం అనేది చాలా కష్టమైన పని. అదంత ఈజీ కాదు. మీరు దిగేసి ఇప్పుడు అన్వేషణ చెప్తుంటాడు వీడియోస్లో 30 లక్షలు వచ్చాయి, 1 కోటి రూపాయలు వచ్చాయి అనేది. ఆయనకి జస్ట్ ఈరోజు ఇక్కడ వీడియో పెడితే 1 కోటి రూపాయలు రాలేదు. 4-5 ఏళ్ళు కష్టపడ్డాడు. దాని తర్వాత ఆ రేంజ్కి వెళ్ళాడు ఆయన. అంత ఈజీగా అయితే డబ్బులు రాలేదు ఆయనకి. సో మనం జస్ట్ ఆ ఎండ్ రిజల్ట్ మాత్రమే చూస్తాం. ఓకే 1 కోటి రూపాయలు వచ్చేసారు ఆయనకి, మనం కూడా చేద్దామని. కానీ ఆ ఎండ్ రిజల్ట్ వరకు రావడానికి వచ్చిన స్ట్రగల్ ఏదైతే ఉందో అది మనం చూడమన్నమాట. సో ఆ స్ట్రగల్ చాలా ఇంపార్టెంట్. ఆ స్ట్రగల్ పడితేనే ఆ రేంజ్కి వెళ్తాం. సో ఆ స్ట్రగల్స్ అన్నీ పడే దమ్ము ధైర్యం మనకు ఉంటేనే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి, లేదంటే చేయొద్దండి. ఓకేనా? సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఛానల్ని. ఇంకా రాను వీడియోస్ అయితే అదరగొట్టేద్దాం. We'll meet back in the next video. Until then, bye, take care, love you all.